వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారిపై జరిగిన దాడి ఆర్ఎస్ఎస్ మతోన్మాది కాశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం యాలాల మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు 3:30 మధ్యాహ్నం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ యొక్క దాడిని ప్రజలు ప్రజాస్వామిక వాదులకు తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. బీఆర్కే టీవీ డిబేట్ లైవ్లో చెప్పుతూ దాడి చేయటం దుర్మార్గమన్నారు. శ్రీకృష్ణ భగవానుడిని తలస్థానంలో మోదీ తలపెట్టడం అమానుషం. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు అని అలా పెట్టిన ఫోటో చూపిస్తూ రమణమూర్తి గారు మాట్లాడడమే నేరమయ్యిందా అని ప్రశ్నించారు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లకు దేవుడి కంటే మోదీ ఎక్కువయ్యాడా? దేవుణ్ణి ఎందుకు అవమానించారు? ఇది తప్పని మాట్లాడినందుకు దాడి చేశారని చెప్పారు. సమాజంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ ముస్లిం మత సామరస్యానికి అహర్నిశలు పనిచేస్తున్న రమణమూర్తిని సైద్ధాంతికంగా ఎదుర్కోలేకనే కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశాడని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ప్రశ్నించిన ప్రతి వారిపై భౌతికతకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ దాడులను సహించబోమన్నారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ దీన్ని ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ గౌడ్, గోపాల్, లాలప్ప, హన్మప్ప, రాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.